మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఇక కేరళ వ్యాప్తంగా కురిసిన కుండపోత వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వివిధ ప్రాంతాల్లో విరిగిపడ్డాయి కొండ చర్యలు. అకస్మాత్తుగా వచ్చిన వరదల దాటికి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కూడా కోల్పోయారు. అండ్ పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఇడుక్కి, కొట్టాయం జిల్లాలు వర్షాల దాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. నివాస గృహాలు ధ్వంసం కావడం, రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుకోవడంతో అధికారులు పలు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారత వాతావరణ శాఖ మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. అయితే పతనంతిట్ట జిల్లాలో భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొండ ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వచ్చిన వరద ప్రవాహాలు పంబా నదిలోకి చేరాయి. దీంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. రాణి పట్టణంలో నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో వరద పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో శబరిమల యాత్రికులు, పంబా నది పరిసర ప్రాంతాల వారికి అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. పతనంతిట్టలోని ఎత్తైన ప్రాంతాల నుంచి వచ్చిన ఆకస్మిక వరదలు పంబా నది ప్రవాహాన్ని మరింత ఉధృతం చేశాయి. సాధారణ స్థాయితో పోలిస్తే నీటి మట్టం వేగంగా పెరగడంతో నది పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు, అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వైపు ఇక ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కూడా అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. పంబా నది పరిసర ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నదీ తీరాలు, స్నాన ఘాట్ల వద్దకు వెళ్లే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకోవాలని వారు సూచించారు. భారీ వర్షాల సమయంలో పంబా నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉండడంతో భక్తులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ప్రయాణాలు కొనసాగించాలని అధికారులు తెలిపారు. నది ఒడ్డున ఫోటోలు తీసుకోవడం కానీ, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరించారు. పంబా నది శబరిమల యాత్రలో కీలక ప్రాంతం కావడంతో ప్రస్తుత వరద పరిస్థితులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. భక్తుల యొక్క రాకపోకలు, భద్రతా పరిస్థితులను బట్టి అవసరమైన చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇటీవల కాలంలో కేరళలో కొండ ప్రాంతాల్లో కురిసే భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు కారణమవుతున్నాయి. కొండల నుంచి వేగంగా దిగివచ్చే నీరు నదుల ప్రవాహాన్ని ఒక్కసారిగా పెంచుతుండటంతో నది పరివాహక ప్రాంతాల్లో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రాణి ప్రాంతంలో పెరుగుతున్నటువంటి నీటి మట్టం, పంబా నది ప్రవాహాన్ని అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. ప్రజలు, యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అయితే వర్షాల దాటికి ఇడుక్కి, కొట్టాయం జిల్లాలో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇడుక్కిలోని ఉప్పుతార వద్ద నిలిపి ఉంచిన పోలీసు జీపు కొండ చర్యల కింద నలిగిపోగా పుల్లాకయార్ నది పొంగి కొక్కయార్ లో లెవెల్ కాజ్వేను ముంచెత్తింది. పలు ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కట్టప్పన వలవార రహదారి కొండ చర్యల వల్ల మూతపడగా వండి పెరియార సమీపంలోని జాతీయ రహదారి 183 పైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కొట్టాయం పరిధిలోని ఈరాట్టుపేట, కంచిరపల్లి, కూటికల్, ఎరుమేలి ప్రాంతాల్లో వరద నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తింది. అర్ధరాత్రి వేళ ఈ రాట్టుపేటలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరగడంతో భవనాల పై అంతస్తుల్లో చిక్కుకుపోయిన బాధితులను రెస్క్యూ బృందాలు సురక్షిత ప్రాంతాలకైతే తరలించాయి. పతనంతిట్ట జిల్లా రన్ని పరిసర ప్రాంతాల్లో వర్షాల దాటికి పంబా నది ప్రమాదకర స్థాయిలో ఇప్పుడు ప్రవహిస్తోంది. వరద ప్రవాహం తీవ్రం అవడంతో ఇళ్లలోకి, దుకాణాల్లోకి నీరు చేరి బాహ్య ప్రపంచంలో సంబంధాలు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు పడవలను రంగంలోకి దించారు. కొల్లాం, కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల్లో కూడా చిన్నపాటి కొండ చర్యలు, వర్షపు నీరు నిలవడం బట్టి సంఘటనలు కూడా నమోదయ్యాయి. అయితే రాష్ట్రంలో రాబోయే మరికొన్ని రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ సహా 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కాడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కొండ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అత్యంత
అప్రమత్తంగా ఉండాలని అధికారుల వైపు సూచిస్తున్నారు. అయితే శబరిమలలో ఒక్కసారిగా భారీ వరదలు, పంబా నది పరిసర ప్రాంతాల్లో పెరుగుతుంది ఒక్కసారిగా నీటి ప్రవాహం. ఇక శబరిమల యాత్రకు వెళ్లే వాళ్ళు అయ్యప్ప భక్తులకు కూడా అధికారులందరూ కూడా కీలక సూచనలు చేశారు. పంబా నది శబరిమల యాత్రలో కీలక ప్రాంతం. సో అందుకని చెప్పేసి వరద పరిస్థితులపై అధికారులు ప్రత్యేక దృష్టి అక్కడ సారించారు. పతనంతిట్ట జిల్లాలో భారీ వర్షాలు కూడా వస్తున్న కారణంగా అధికారులు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శబరిమలకు వెళ్లేటువంటి భక్తులకు కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారులు ఎప్పుడైతే హెచ్చరిస్తారో అవన్నీ కూడా పాటిస్తూ వెళ్ళాలి, వాళ్ళ విజ్ఞప్తి మీరు తీసుకోవాలని చెప్పేసి ఓవైపు వాళ్ళు సూచిస్తున్నారు. అయితే పంబా నది శబరిమల యాత్రలో అదే ఒక కీలకమైన ప్రాంతం. సో ఆ నదికి ఎక్కువగా శబరిమల భక్తులు వస్తూ ఉంటారు. అక్కడ ఆ నదిలో మునిగి స్నానాలు చేస్తూ ఉంటారు. సో వర్షాల దాటికి ఒకవైపు కొండ చర్యలు విరిగిపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది, మరోవైపు కొండ చర్యల నుంచి కూడా విరిగిపడి ఒక వరద ప్రవాహం ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది, వరద ఉధృతి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఎవరైతే భక్తులు ఉంటారో ఎక్కువ శాతం శబరిమలకు వస్తూ ఉంటారు దర్శనార్థం. సో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పంబా నది పరిసరాల్లో వాటి యొక్క వరద ప్రవాహం బట్టి అధికారులు ఇచ్చే హెచ్చరికలు బట్టి మీరు వెళ్తూ ఉండాలని చెప్పేసి వాళ్ళ ముందే హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అయితే కేరళలోని శబరిమల, పతనంతిట్ట పరిసర ప్రాంతాల్లో ఒకసారిగా భారీ వర్షాలు, హఠాత్తుగా వచ్చిన వరదల కారణంగా ఈ పంబా నది ఉధృతంగా ప్రవహిస్తూ ప్రమాద స్థాయిని దాటి ఓవర్ఫ్లో కూడా ప్రస్తుతానికి అవుతోంది. శబరిమల అడవుల్లో మనియార్ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పట్టడంతో వరద ఉధృతి ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఆ శబరిమలలో కనిపిస్తోంది. అయితే నిషేధాలు కూడా విధించారు. సో మొత్తానికైతే అధికారులు నదీ తీరాల్లో నీటి మట్టం వేగంగా పెరుగుతుండడంతో భక్తుల భద్రత దృష్ట్యా శబరిమల యాత్రికులు పంబా నదితో పాటు ఇతర స్నాన ఘాట్ల వద్దకు వెళ్లకుండా, నదిలో స్నానాలు చేయకుండా అధికారులు అయితే ప్రస్తుతానికైతే నిషేధాన్ని విధించారు. సో నదీ ప్రాంతాల్లో ఎవరు కూడా స్నాన ఘాట్లలో అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ స్నానాలు చేయకూడదు అని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నటువంటి మాట. అయితే ఎక్కువ శాతం రెడ్ అలర్ట్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ప్రాంతాలు అయితే పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి సహా కేరళలోని పలు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ ప్రస్తుతానికి ప్రకటించింది. భారీ వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడడంతో రాణి టౌన్ అలాగే శబరిమలకు వెళ్లేటువంటి రహదారులు చాలా వరకు కూడా అన్ని కూడా నీట మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడటం, నదీ ప్రవాహాలు ఉప్పొంగి ప్రవహించడం ఇవంతా కూడా జరుగుతున్నాయి. సో అందుకని చెప్పేసి ప్రమాద స్థాయికి నదీ ప్రవాహాలు ఉన్నాయని చెప్పేసి భక్తులందరికీ కూడా అక్కడ ఉండేటువంటి స్థానికులందరికీ కూడా అధికారులు అయితే హెచ్చరికల వైపు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం శబరిమల అటవీ మార్గాల్లో ప్రయాణించడం అత్యంత ప్రమాదకరంగా మారినందున వాతావరణం అనుకూలించే వరకు కూడా యాత్రను వాయిదా వేసుకోవాలని ఓవైపు అధికారులు కోరుతున్నారు. అందరూ అనుకుంటారు శబరిమలకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి స్వామిని అని చెప్పేసి. కానీ మీరు ఎవరైతే అనుకుంటారో భక్తులు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాతావరణం అనుకూలించేంత వరకు కూడా వెయిట్ చేయండి, మీ యొక్క యాత్రను వాయిదా వేసుకోండి అని చెప్పేసి అధికారులు కూడా ప్రస్తుతానికి సూచిస్తున్నటువంటి మాట. అక్కడ వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. సో అందుకని చెప్పేసి జాగ్రత్తలు కూడా ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారో యాత్రికులు వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మెలగండి. అధికారులు ఇచ్చేటువంటి హెచ్చరికల ద్వారా మీరు వెళ్తూ ఉండండి, ఓన్ డెసిషన్ తో వెళ్ళిపోకండి అని చెప్పేసి ఓవైపు అధికారులు హెచ్చరిస్తున్నటువంటి మాట. సో మొత్తానికైతే శబరిమల కొండలు అలాగే పతనంతిట్ట తూర్పు అటవీ ప్రాంతాల్లో కేవలం 2 గంటల వ్యవధిలోనే 300 mm కంటే ఎక్కువ రికార్డు స్థాయి భారీ వర్షం కురిసింది. అక్కడ ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ వర్షం పడటం వల్ల కొండ ప్రాంతాల నుండి కూడా ఒక్కసారిగా వరద నీరు అంతా కూడా కిందకు దూసుకొచ్చినటువంటి సిచ్యువేషన్, కిందకు దూసుకొచ్చి నదుల్లో కలిసిపోయాయి నీరంతా కూడా. ఇప్పుడు నది ప్రవాహాలు ఎక్కువగా ఉంది. సో మొత్తానికి శబరిమల కొండల్లో కురిసిన వర్షాల వల్ల పంబా నది అయితే ఉధృతంగా ప్రవహిస్తూ ఓవర్ఫ్లో అవుతుంది. ఎందుకంటే ఎక్కువ శాతం యాత్రికులంతా కూడా పంబా నది వద్దకి వచ్చి స్నానఘాట్లలో స్నానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ నది ప్రవాహం తీవ్రంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్నానఘాట్ల వద్ద ఎవరు కూడా స్నానాలు చేయొద్దు అని చెప్పేసి ఇప్పుడు ప్రమాదం అని చెప్పేసి ఓవైపు అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నదీ సమీపంలోని రాణి టౌన్ అయితే పూర్తిగా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. నడి రోడ్డుపై నడుములో
లోతు వరకు కూడా వచ్చి నీరు చేరింది. తెల్లవారుజామున 1:30 వరకు సమయంలో ప్రజలు నిద్రిస్తున్న వేళ ఒక్కసారిగా కూడా వరదలు రావడంతో అక్కడ ఉండేటువంటి వ్యాపార సముదాయాలు కానీ ఇల్లు కానీ అన్ని కూడా నీట మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ఆ ప్లేస్ లో కనిపిస్తోంది. సో పతనంతిట్ట అలాగే పొరుగున ఉన్న కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో ఘోరమైన కొండ చర్యలు విరిగిపడ్డాయి. పూంజపర్తిలోని పాయాని తోడు వద్ద ఒక ఇల్లు కొండ చర్యల కింద పూర్తిగా కూరుకుపోవడంతో ప్రాథమికంగా అయితే ఒకరు మరణించారు, మరొకరు అదృశ్యమయ్యారనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్. సో మొత్తం కేరళ వ్యాప్తంగా ఈ రోజు ఉదయానికి 3 మరణాలు నమోదయ్యాయని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తానికైతే శబరిమల యాత్రకు వెళ్లే వాళ్ళందరూ కూడా యాత్రని వాయిదా వేసుకోండి, అక్కడ ప్రమాదకరంగా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి ఓవైపు అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది.